హలో మా తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రమయ్యా. నీ జన్మకును రాకకు ఉపయోగపడేలా దీవించుము తండ్రి. ఒకరోజు కన్యక ఎద్దకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమాయెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమి? మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదావు. ఆయన రాజ్యములకు అంతం లేనిదై ఉండను. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి కమ్ముకొనేను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసకాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అయితే అక్కడున్న సమాజంలోని వారందరూ అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో యేసేపు మార్గమధ్యంలో ఉండగా కొందరు స్త్రీలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. వదినా, మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం వదినా? నాకు తెలియదు, చెప్పు. ఆ దావీదు వంశకుడైన యేసేబు లేడు? ఉన్నాడుగా, మొన్నే ప్రధానం కూడా అయ్యింది. ఆ ప్రదానం చేసుకున్న మరియా ఉంది కదా, మరియా ఇప్పుడు ఏమైంది వదినా? ఆ మరియా ఇప్పుడు గర్భవతి అంట. వామ్మో, అవునా? అసలు ఆ మరి అలాంటిది అనుకోలేదు వదినా. ఏమో మరి, అందరు చెప్పుకుంటుంటే మరి ఈ విషయం యేసేపు తెలిసిందా వదినా? ఏమో మరి, అందరు చెప్పుకుంటుంటే నేను విన్నా. ఈ విషయం ఎవరు చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకే మీతో చెప్తున్నా. ఇదేం పాడుకుద్దోనమ్మా, మన రోజుల్లో అయితే తల కూడా ఎత్తడానికి వీలుండేదే కాదు. ఇప్పుడు చూడు, గర్భవతి అంట. పాపం యేసేపు లాంటి మంచి వాళ్ళకే ఇలా జరగాల. అయ్యో. అయినా మనకెందుకులే వదిన పొరుగు వారి విషయాలు మాట్లాడుకోవడం. అవునులే వదినా, మనకెందుకులే, ఎవరి పాపాన వాళ్ళే పోతారు. మరియా భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడు. ఈ సంగతులను గురించి యేసేపు ఆలోచించుకొనొచ్చు నిద్రలోనికి జారిపోతాడు. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేసుకుంటూ భయపడకు. ఆమె గర్భం ధరించబడి పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది. ఆమె కుమారుడు కానీ తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుదూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నా భార్య అయిన మరియను నేను చేర్చుకొనిదను. యేసేపు మరియను చేర్చుకుని ఆమె కుమారుడు కడవరకు ఆమెను ఎదుర్కొండెను. అతడు మరియను జాగ్రత్తగా చూసుకొని సాగెను.
వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానము చేయబడిన మరియను గర్భవతి అయిన మరియను కూడా ఆ సంఖ్యలో వారి పేర్లను రాయించుకుంటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి బయలు వెళ్ళెను. అతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీలగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీలగుచున్నది. గర్భంతో ఉన్న మరియను తీసుకుని యేసేపు బెత్లెహేమునకు చేరుకుంటారు. అక్కడ మరియకు ప్రసవ దినములు నిండెను కనుక ఆమె ప్రసవ నొప్పులతో వేదన పడుచు ఉన్నప్పుడు యేసేపు స్థలము కోసం వెతుకుతూ ఉంటాడు. నాదా, నాకు ప్రసవ దినములు మొదలైనవి కనుక నేను ఎక్కువ దూరం నడవలేను. మరియా, ఇంకొంచెం దూరమే, అదిగో కనిపించేదే సత్రము. అమ్మో ప్రభువా, మరియా, ఈ గృహంలో ఏమైనా స్థలం ఉందేమో అడుగుదాం. ఎవరయ్యా మీరు? అమ్మా, నేను దావీదు వంశస్థుడను. మీ గ్రామంలో పేరు నమోదు చేసుకొనుటకు నేను నా భార్య వచ్చాము. అవునా? అమ్మా, నా భార్య నిండు గర్భిణి, ప్రసవ దినములు నిండెను గనుక మీ సత్రంలో ఏమైనా స్థలం ఉందా? అయ్యో, స్థలము లేదయ్యా. మరియా, ఈ సత్రంలో స్థలం లేదంట. నాదా, నేను నడవలేకపోతున్నాను. మరియా, ఈ గృహంలో ఏమైనా స్థలం ఉందేమో అడుగుదాం. ఎవరయ్యా మీరు? అమ్మా, నా భార్య నిండు గర్భిణి, ప్రసవ దినములు నిండెను గనుక మీ గృహంలో ఏమైనా స్థలం ఉందా? అయ్యో, మా గృహంలో చాలా మంది బంధువులుండారయ్యా. అయ్యో, మీకు ఏమీ ఇబ్బంది లేకపోతే మా పశువులశాల బస్ చేయొచ్చు. ధన్యురాలమమ్మా. దీనస్థితిలో ఎటువంటి వైద్య సహాయం లేకుండా అంతటి చలరాత్రిలో కూడా ఆ రాత్రికి పశువుల పాకలో దైవకుమారుడు జన్మిస్తాడు.
గొర్రెల కాపర్లు మందల కాయటకు వస్తారు. ఒరే గొర్రెలన్నింటినీ ఒక చోట వేసి కట్టెలు ఏరుకురండిరా. ఒరే పిల్లలు ఇటు రండిరా, బాగా చలిగా ఉంది. ఈ రోజు కొంచెం చలి కాచుకుందాం. అబ్బబ్బబ్బా, ఏమంటున్నావు జాకే మామ? అందరూ గుండ్రంగా అంటూ కూర్చొని అంటున్నాడు రా. ఎందుకు ఎక్కడ కూర్చుంటే చలి కాచుకోలేమా? కాదు లేరా, నీకు ఏం చెప్పినా అర్థం కాదు. చీకటిగా ఉందిగా, భయపడతామేమోనని. భయమా గేమా నాకా అంటే కూడా తెలీదు మామ నాకు. ఏందిరా అంటున్నారు? భయమా గేమా నాకా అంటే కూడా తెలీదు మామ నాకు. అవునా, సరేలే. అయినా మామ ఈ మాటలు నాకు కాదు, నీ పక్కన కూర్చున్నాడే లాజరు వాడికి చెప్పు ఈ మాటలు. అసలే పిరికోడు. మత్తయ్య మామ, అడివంతా నిశ్శబ్దంగా ఉంది, ఏమైనా మాటలు చెప్పు మామ. చెప్పు మామ, ఆడికి భయం మొదలైందిలే. ఒరే మారుగ్గా, నాకెందుకురా భయం, నేను బాగానే ధైర్యంగానే ఉన్నా. మరి మామని ఏమైనా చెప్పమని ఎందుకు అడుగుతున్నావు? అంటే అది ఏమైనా మంచి విషయాలు చెప్తాడని మామ. ఆపడరా మీ వాదనలు. ముందు గుర్రాలను చూడండి, లేకపోతే పుల్లు దాడి చేస్తాయి. చూసాం లేరా, బాగానే ఉన్నాయి. దూరంగా చూడేది వింతగా వెళ్తుంది. ఏంద్రా అంత పెద్దగా అరుస్తావు? నాకేమన్నా జోడా ఏందో చెప్పు. సరే ఇటు చూడు మామ, ఇది వింతగా వెళ్తుంది, ప్రకాశిస్తుంది. అవునరాళ్ళుడు, ఏంటి ఆ వెలుగు అంతగా ప్రకాశిస్తుంది? ఏమైంటుంది? ఏమో మామ, నాకు భయం వేస్తుంది. ఒకవేళ దయ్యమేమో. ఏంది దయ్యవా? మామ పదరా పద. ఏంట్రా ఇద్దరు అలా పరుగులు తీస్తూ వచ్చారు? సరే మేము దూరం నాకు వెలుగు చూసాము రా, అది దయ్యమేమో అని పరుగులు తీసుకుంటూ వచ్చాము. ఏంది దయ్యమా? అమ్మో, నేను అసలే కొత్తగా పెళ్ళైనవాడిని. ఇంటి దగ్గర చక్కగా నా భార్యతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడిని. ఈ గొర్రెలు కాయాలని చెప్పి తీసుకొచ్చారు, ఇప్పుడేం దయ్యం అంటున్నారు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నా భార్యతో కబుర్లు చెప్పుకునేది ఎప్పుడు? అమ్మో. అరవకురా, ముందు అది నిజమో కదా తెలియాలిగా. ఎక్కడ ఉందిరా దెయ్యం, చూపిద్దరు పదండి. ఊరుకో మామ, దయ్యం ఏదో తన పని చేసుకొని వెళ్ళిపోయి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్దామంటావేంటి? అది దయ్యం అయితే కదులుతుందిగా, అది దయ్యమో కాదు? అవును కదా మామ. మామ దయ్యం మన దగ్గరికి వస్తుందిరా. అవునురా, ఏం చేద్దాం ఇప్పుడు? మీరేం చేయరులే, నాకు తెలుసు ఏం చెయ్యాలో. ఏం చేస్తావురా? అమ్మా దయ్యం గారు, మీరు వీళ్ళందరినీ ఏమైనా చేసుకోండి, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టండి, ఎందుకంటే నేను కొత్తగా పెళ్ళైనోడిని. భయపడకుడి. అరే మామ, ఆ దయ్యం ఏదో మనతో చెప్తుందిరా. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు గనుక ఇదిగో మిమ్మల్ని ఒక పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. నిర్భోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా. హల్లెలూయా. ఈ కార్యాన్ని మనకు తెలియడానికి ప్రభు దూతను మన దగ్గరికి పంపించి ఉన్నాడు. ఒరేలుడు, అవును మామ, మనం ఎంత ధన్యులం కదా. సరే పదండి, మనం బెత్లెహేము వరకు వెళ్ళి అక్కడ ఉన్న యేసుక్రీస్తుని చూసి మన జీవితం ధన్యం చేసుకుందాం. రండి. అల్లుడు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, మేము వెళ్ళి క్రీస్తుని దర్శింపజేసుకొని వస్తాం. అసలే నువ్వు కొత్త అయిన పెళ్లి కొడుకువి. ఊరుకో మామ, పెళ్లి లేదు గిల్లి లేదు. ఎంత సంతోషకరమైన వార్త విని కూడా నేను ఎందుకు క్రీస్తుని దర్శించుకోకుండా ఉంటాను? అవునురా, ఇది నిజంగా చాలా సంతోషకరమైన వార్త. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట. అంటూ పదండి వెళ్ళి చూసి వద్దాం.
శాంతి ఇస్తాడని శుభవార్త చెప్పేద్దామా పల్లె పల్లె లోకానికి సంబరం సంబరం చేద్దామా మనమందరం లోకానికి సంబరం సంబరం చేద్దామా మనమందరం వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక తార వెలిసెను చూడు నింగిలోన నేడు క్రీస్తు పుట్టెను మనకు లోకానికి వెలుగు తార వెలిసెను చూడు నింగిలోన నేడు క్రీస్తు పుట్టెను మనకు లోకానికి వెలుగు వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక తారే నానానే తారే నానానే తారే నానానే నానానే తానానే తానానే క్రీస్తు పుట్టుక గురించి జ్ఞానులు చర్చించుకోవటం. మిత్రులారా, ఇటు వచ్చి చూడండి. తూర్పు దిక్కున ఒక వింతైన తార వెలిసింది. మునుపెన్నడూ లేనంత వింతగా ఉంది ఈ తార. అవును మిత్రులారా, నేను ఇంతకు ముందు అన్నాడు ఈ విధంగా నక్షత్రాన్ని చూడలేదు. ఇది ఆకారంలోనూ వెలుగు ప్రకాశించటంలోనూ చాలా వింతగా గొప్పగా ఉంది ఆ తార. మిత్రులారా, ఇటువంటి నక్షత్రాలు రాజులు గొప్పవారి జన్మకు చిహ్నంగా మిడిమిట్లుగా గొలుతూ ఉద్భవిస్తాయి. అవును, యూదులకు రాజైన యేసయ్య జన్మించునని లేఖనాలు తెలుపుతున్నాయి. అయితే ఆ రాజులకు రాజైన వాడు ఎక్కడ జన్మించును చూడుము. అవును, చూద్దాం మిత్రమా, మనం కూడా వెళ్ళి దర్శించుకుందాము. మన దగ్గర ఉన్న లేఖనాలను గ్రంథాలను పరిశీలించగా యూదా దేశంలోని బెత్లెహేములో జన్మించునని తెలుపుతున్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం చేయటం, ముందుగా మనం వెళ్ళి యూదుల రాజుని దర్శించుకొని మన జన్మ ధన్యం చేసుకుందాం. అవును మిత్రులారా, పదండి పదండి వెళ్ళి చూసి వద్దాం. అంతటితో రాజైన మెస్సీని చూడాలని ఈ ముగ్గురు జ్ఞానులు యూదయా దేశంలోకి బయలుదేరతారు. యూదయా దేశపు రాజైన హేరోదు వారి రాజ్యసభలో దేశ సంరక్షణ విశేషాల గురించి, వారి పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజ్య సభాధ్యక్షులు వివరించే సమయము. రాజాతి రాజా రాజ గంభీర యూదా దేశపు రాజుగారు వేచి ఉన్నారు. ప్రణామాలు మహారాజా. ఆసీనులు కండి. రాజా వారికి నా హృదయపూర్వక ప్రణామములు. మంత్రి గారు, చిత్తం ప్రభు. మన పరిపాలన విధానంలో దేశ సంరక్షణ ఎలా ఉంది? దాని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? మన రాజ్యంలో ప్రజలెవరు మన పరిపాలన గురించి కానీ మనం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి కానీ మాట్లాడుకోవడం లేదు ప్రభు. ఎందుకు? వారు ఏం మాట్లాడుకుంటున్నారు? అది రాజావారు ఏమిటో చెప్పండి. యూదులకు రాజుగా మీరు కాకుండా మరి ఒక రాజు జన్మించాడట. ఏమిటి? యూదుల రాజానికి నేను కాకుండా మరొక రాజా? పరిహాసమ మంత్రి గారు, నాతో మీకు లేదు ప్రభు. అది ఏమిటో ఖచ్చితంగా వివరించండి. యూదులకు రాజుగా మీరు కాకుండా మరి ఒక రాజు జన్మించాడట. అవునా? అందుకు యూదులకు రాజుగా పుట్టబోయే వాని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభు. ఉమ్. ఈ
ఈ సంగతి వినిన రాజు మిగిలిన వాళ్ళందరూ కలవరపడి ఆలోచించుకొని ఉండగా విధుల రాజుగా పుట్టిన వాని కోసం నక్షత్రం ఆధారం చేసుకొని అక్కడికి చేరుకుంటారు ఈ ముగ్గురు జ్ఞానులు. సభ మధ్యలో వచ్చినందుకు క్షమించాడు ప్రభు. ఏమైనది చెప్పు. మీ దర్శనాంతమై ఎవరొచ్చు తూర్పు జ్ఞానులు ముగ్గురు వచ్చినారు ప్రభు. మంత్రి, చిత్తం ప్రభు. ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎవరు? ఎందు నిమిత్తం ఎక్కడికి వచ్చారు? మీరు యూదయ దేశమునకు రాజు ప్రభు. మీ దర్శనార్థమై ఎందరో వస్తారు, వారిలో వీరు ఒకరు ప్రభు. ప్రవేశపెట్టండి. రాజా వారికి ప్రణామములు. మీ రాకకు కారణమేమి జ్ఞాని? మేము తూర్పు దేశపు నుంచి వచ్చిన జ్ఞానులము. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మంత్రి, చిత్తం ప్రభు. మన రాజ్యంలోని ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసేయులను సమకూర్చుడి. చిత్తం ప్రభు. మీరు మీ పత్రాలను, మీ గ్రంథాలను, మీ పత్రాలను తెరిచి యూదుల రాజైన క్రీస్తు ఎక్కడ పుట్టానో చెప్పండి. యూదా బెత్లెహేములో జన్మించినాడు ప్రభు. ఎందుకనగా యూదా దేశం బెత్లెహేమ నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది ప్రభు. సరే సరే. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొని జాగ్రత్తగా విచారించి నేను వచ్చి ఆయనని పూజించినట్లు నాకు వర్తమానము తెండు. చిత్తం ప్రభు. నేను కాకుండా యూదుల రాజానికి మరొక రాజా, అతను ఎలా వస్తాడో నేను చూస్తాను. మంత్రి, చిత్తం ప్రభు. ఆ తూర్పు దేశ జ్ఞానులు మనకి సమాచారం అందించగానే వానిని కనుగొని సంహరించి మరణము గావించరా ప్రభు. ఇక రాజు ఎక్కడి నుండి వస్తాడో, ఎలా వస్తాడో నేను చూస్తాను. ఈ యూదులను పరిపాలించడానికి నేను తప్ప మరొక రాజు ఉండకూడదు. నేనే రాజును, నేనే రాజును, రాజును. పశువుల పాకలో ఉన్న మరియా యేసేపులను వారికి యేసుప్రభు వారిని చూడటానికి గొర్రెల కాపరులు యేసుప్రభు వారి దగ్గరికి చేరుకుంటారు. మన రాజైన క్రీస్తుకు మన రాజైన క్రీస్తుకు
యేసు ప్రభు మధ్యలో ఉంటాడు. అందరు చుట్టూ నుంచండి. ఇక ఫోటో దిగుదు రావాలా. మంచి ఫోటోలు తీయండి అమ్మ. ఎవరన్నా ఫోటోలు తీసేవాళ్ళు ఉంటే కుర్ర పిల్లలు తీయండి. రండి అమ్మా కూర్చోండి. ఫోటో తీయండి అయ్యా. మధ్యలో ఉండే ఎవరన్నా ఫోటో తీసేవాళ్ళు లేరా? ఫోటో తీసేయండి. ఫోటో తీసేయండి. ఓకే సరే దిగండి అమ్మా. ఇక దిగండి.